అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గౌరవ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ అన్న గారి ఆదేశానుసారం సిద్దిపేట నియోజకవర్గంలో ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో IIITలో సీట్లు సాధించిన 15 మంది విద్యార్థులకు బీఆర్ఎస్పీ పక్షాన సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అన్ని రంగాలలో ముందుంది, అలాగే విద్యారంగంలో కూడా సిద్దిపేటనే ముందుంది. ఇలా సిద్దిపేట జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇలా IIITలో ఎక్కువ సీట్లు సాధించింది సిద్దిపేట నియోజకవర్గమే. సిద్దిపేట నియోజకవర్గం మొత్తంలో 169 సీట్లు వస్తే సిద్దిపేట అర్బన్లో మాత్రం 24 సీట్లు సాధించింది. ఇందిరానగర్ స్కూల్లో మాత్రం 15 సీట్లు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మానం చేసినాం. హరీష్ అన్న చేస్తున్న కృషిని, హరీష్ అన్న చేస్తున్న సేవను గుర్తించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో ముందెట్లయితే ఉంచారో ఇలా ఇందిరానగర్ స్కూళ్ళలో కూడా విద్యార్థులు వాళ్ళ విద్యతో ఎంతో చాకరీత్యంగా సాధించి ఇలా IIITలో 15 మంది సీట్లు సాధించుకున్నందుకు హరీష్ అన్న గారు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హరీష్ అన్న గారు తన సొంత జీతంతో 10th క్లాస్ విద్యార్థులకు స్నాక్స్ పెట్టించాడు. అదేవిధంగా డిజిటల్ కంటెంట్ బుక్స్ కూడా పంపించాడు. అదేవిధంగా ఈ స్కూల్ మాత్రం చూసుకున్నటువంటి విషయం అయితే కంప్యూటర్ కోచింగ్ ఇప్పించాడు, స్పానిష్ లాంగ్వేజెస్ నేర్పించాడు. అదేవిధంగా ట్యాబ్స్ లాస్ట్ టైం 34 మంది విద్యార్థులకు IIITలో సీట్లు సాధించిన మందికి 34 మందికి ట్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్లో 10% వచ్చిన విద్యార్థులకు కూడా 10,000 రూపాయల ఒక్కొక్కరికి 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా హరీష్ అన్న గారు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది ఇంకెంతమంది అయితే విద్యా సంస్థలో ఇంకా IIIT సీట్లు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు హరీష్ అన్న గారు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కానీ మిగతా ఉన్నటువంటి అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు అన్ని దశల్లో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి తన సొంత పిల్లల్లాగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తన సొంత పిల్లల్లాగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతోటి తన జీతంలో ఉన్నటువంటి కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టేసి ప్రతి విద్యార్థికి కూడా అంటే 10th వచ్చినటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా IIIT వచ్చినటువంటి విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్లో నీట్ కానీ తర్వాత JEE కానీ మెయిన్స్ కానీ అటువంటి దానిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా హరీష్ అన్న ప్రోద్బలంతో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారై ఒక ఎడ్యుకేషన్ హబ్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు ముందుండాలని చెప్పేసి ఒక సంకల్పంతో తన ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే సిద్దిపేటలో ఉన్నటువంటి మన పాఠశాలల్లో కానీ మిగతాల్లో కానీ 10th వచ్చినటువంటి విద్యార్థులకు గతంలో ఇచ్చినటువంటి పారితోషికం కానీ తర్వాత ల్యాబులు కానీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు IIITలో సాధించినటువంటి సీటు సాధించినటువంటి 169 మంది విద్యార్థులకు ఈరోజు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సన్మాన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడా ముందు భవిష్యత్తులో కూడా మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి హరీష్ అన్న ఒక ఆశతోటి ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థులు కూడా అదే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో కావున హరీష్ అన్నకు విద్యార్థుల పక్షాన కూడా మా బీఆర్ఎస్ పక్షాన కూడా మేము అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యం కూడా హరీష్ అన్నకు ఎల్లప్పుడూ రుణపడి ఉండామని చెప్పడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థులు కూడా హరీష్ అన్న చేస్తున్నటువంటి సేవలు, హరీష్ అన్న చేస్తున్నటువంటి కృషిని కూడా వాళ్ళు గుర్తించి ఈరోజు ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ఆశయంతో కూడా ముందుకెళ్తున్నారు. కావున ఈ అవకాశం ఇచ్చినటువంటి హరీష్ అన్నకు మరియు మా విద్యార్థి పక్షాన కూడా అందరికీ విద్యార్థుల పక్షాన పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.